హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో వచ్చేసి పన్నీర్ మసాలా కర్రీ అండి. చిక్కటి గ్రేవీతో చపాతీకి రైస్కి సూపర్గా ఉంటుందండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. అలాగే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి మనం ప్రాసెస్ చూసేద్దామండి. కర్రీ చూసారా, చాలా బాగుంటుంది. ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. ఇక్కడ నేను ఒక 3 టమాటోస్ని అలాగే ఒక పెద్ద ఉల్లిపాయని ఈ విధంగా శుభ్రంగా క్లీన్ చేసి తీసుకొని ఇలా ముక్కల్లా కట్ చేసుకున్నానండి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కాక ఒక బిర్యానీ ఆకు, అలాగే 2 లవంగాలు, 2 యాలకులు, 1 ఇంచు వరకు దాల్చిన చెక్క తీసుకున్నాను. ఈ విధంగా ఆయిల్లో వేసుకుందామండి. నెక్స్ట్ ఒక 10 నుంచి 15 వరకు జీడిపప్పులు వేసుకుందాం. జీడిపప్పు కూడా ఒకసారి కలుపుకుందామండి. కొంచెం ఆయిల్లో హీట్ ఎక్కాక ఈ విధంగా వేపుకోవాలి. తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పెద్ద ఉల్లిపాయ ముక్కలు, అలాగే టమోటా ముక్కలు అన్నీ కూడా వేసేసుకుందాం. ఈ విధంగా ఒకసారి వేసుకొని వీటన్నిటిని కలపాలి. టమాటోస్, ఉల్లిపాయలు కూడా పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలండి. ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టి మగ్గించుకోవాలి. చూసా 2-3 నిమిషాల కల్లా చక్కగా మగ్గిపోతాయండి టమాటోస్, ఉల్లిపాయలు. ఈ విధంగా కలుపుకుంటూ మగ్గించుకోవాలి. మూత పెట్టి 2 నిమిషాలు మగ్గించుకుందామండి. ఇక్కడ చూసారా, చక్కగా మగ్గిపోయినాయి. టమాటోస్ మీద స్కిన్ ఊడిపోతే సరిపోతుందండి. ఈ విధంగా మగ్గాలి. స్టవ్ ఆఫ్ చేసి ముక్కలన్నింటినీ కూడా ఆరబెట్టుకుందాం వేరే ప్లేట్లో తీసుకొని. ఇక్కడ ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. క్లిప్పింగ్ మిస్ అయిపోయింది. లేదంటే అల్లం విడిగా, వెల్లుల్లిపాయ విడిగా కూడా వేసుకోవచ్చు. నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉందని వేసాను. నెక్స్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా వేపి పెట్టుకున్న ముక్కలన్నీ కూడా చల్లారిపోయినాక ఈ విధంగా మిక్సీ జార్లో తీసుకోవాలి. అన్నీ కూడా ఇలా వేసుకొని మెత్తని పేస్ట్లా మిక్సీ చేసుకోవాలండి. గ్రైండ్ చేసుకోవాలి. ఈ ముక్కలన్నీ కూడా చాలా మెత్తగా రుబ్బుకోవాలన్నమాట పేస్ట్ని. చూసారా, ఈ విధంగా మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని తీసుకుందాం. తర్వాత పన్నీర్ అండి, ఇది హెరిటేజ్ వారిది ఫ్రెష్ పన్నీరు 200 గ్రామ్స్ది. ఇలా కట్ చేసుకోవాలండి. తీసి మనకి ఏ సైజు ముక్కలు కావాలంటే ఆ సైజు కట్ చేసుకోవాలి. నేనైతే ఈ విధంగా క్యూబ్స్లా కట్ చేసుకుంటున్నాను. చూసారా, ఈ విధంగా కట్ చేసుకున్నానండి నేను ఈ సైజు వరకు ముక్కలు. నెక్స్ట్ అదే కళాయిలో 3 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు ఉన్నాయి కదా, ఇవి వేసేసుకున్నాము. ఆయిల్లో కొంచెం వేపుకోవాలండి. ఇక్కడ కొద్దిగా పసుపు, అలాగే కొద్దిగా ఉప్పు, కొద్దిగా కారం కూడా వేసుకొని పన్నీర్ ముక్కల్ని ఒక 2 నిమిషాలు వేపుకోవాలి నూనెలో. టేస్ట్ చాలా బాగుంటాయి ఇలా వేపితే పన్నీరు. ఇలా 2 నిమిషాలు వేపుకుందాము పన్నీర్ని. ఇలా కలుపుకుంటూ ఉప్పు, కారం అన్నీ కూడా మనకు పన్నీర్ ముక్కలు పడతాయండి. ఈ విధంగా కలుపుకుంటూ వేపుకుందాం. చూసారా, చక్కగా వేగిపోతాయండి. ఇక్కడ వేగిపోయిన ఈ విధంగా వేగితే చాలు. ఈ ముక్కలన్నీ వేరే ప్లేట్లో తీసుకుందాం. అదే కడాయిలో, అదే ఆయిల్లో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా, ఇది వేసేసుకుందాం. పేస్ట్ అంతటిని వేసుకొని ఒక్కసారి కలుపుకోవాలండి. ఆయిల్ అంతా కూడా కలిసేలాగా ఈ విధంగా చక్కగా కలిసిపోవాలి ఆయిల్ మన పేస్ట్లో. చూసారా, ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం స్పైసెస్ అన్నీ కూడా వేసుకుందామండి. ఇక్కడ 1 స్పూన్ వరకు కారము, అలాగే 1 స్పూన్ ఉప్పు, 1 చిన్న టీ స్పూన్ పసుపు, అలాగే 1 స్పూన్ వరకు ధనియాల పొడి, నెక్స్ట్ 1 చిన్న టీ స్పూన్ వరకు గరం మసాలా అండి. గరం మసాలా వేసుకొని మొత్తం స్పైసెస్ అన్నిటినీ కూడా ఒకసారి
మనకి గ్రేవీలో కలిసేలా కలుపుకుందాం చక్కగా. చూసారా, ఈ విధంగా కలిసిపోవాలండి. ఇలా కలిపేసి మూత పెట్టి 1 నిమిషం పచ్చివాసన పోయే వరకు మగ్గించుకోవాలి. చూసారా, ఈ విధంగా చక్కగా పేస్ట్ అంతా కూడా ఉడికిపోయింది. ఎందుకంటే కారము, ఉప్పు, మసాలాలు అన్నీ కూడా పచ్చి వేసాం కదా. ఈ విధంగా మగ్గించుకుంటే కూర చాలా బాగుంటుందండి, కమ్మగా ఉంటుంది. ఇలా పేస్ట్ అంతా మగ్గాక 1 గ్లాసు వరకు వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసి ఒకసారి ఇలా కలుపుకుందాం. మన ఛానల్ని ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్, వీడియోస్ చాలా బాగుంటాయి. ఈ విధంగా ఒకసారి గ్రేవీని కలుపుకోవాలండి. ఇలా కలిపాక మనం ముందుగా కట్ చేసి వేపి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు ఉన్నాయి కదా, ఈ పన్నీర్ ముక్కలన్నీ కూడా మన గ్రేవీలో వేసుకుందాం. ఈ గ్రేవీలో వేసేసి ఒక్కసారి ఈ విధంగా కలుపుకొని మూత పెట్టి ఉడికించుకోవాలండి 1-2 నిమిషాలు. చూసారా, చిక్కటి గ్రేవీతో చాలా బాగుంటుందండి కర్రీ అయితే మాత్రం. ఇక్కడ కసూరి మేతి వేసుకుంటున్నానండి. ఇలా నలిపేసి వేసుకుంటే మన పన్నీర్ కూరకి చాలా బాగుంటుంది టేస్ట్. ఈ విధంగా ఒకసారి కలిపేసి మనం స్టవ్ ఆపేసుకోవడమేనండి. మనకి ఈ కర్రీ వేడి చల్లారే కొంది ఇంకా చిక్కగా గుజ్జు తయారవుతుంది. మన ఛానల్ని ఒక లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.